పిఠాపురం వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరనున్నారు. నేడు వైసీపీకి రాజీనామా చేసి జనసేన కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబుతో పాటు మూకుమ్మడిగా రాజీనామాలు చేసేందుకు వైసీపీ నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకి మీడియా సమావేశంలో అన్ని వివరాలు వెల్లడిస్తానని పెండం దొరబాబు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి వర్మ సిద్ధంగా ఉన్నారు. వర్మ, గుడ్ మార్నింగ్ గాయత్రి. ఏపీలో ఈ ఏడాది జరిగినటువంటి ఎన్నికల్లో కేవలం 11 సీట్లు మాత్రమే దక్కించుకుని ఘోర పరాజయం చూసినటువంటి వైసీపీకి మరికొన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నాయని చెప్పాలి. ముఖ్యంగా పలువురు కీలక నేతలు అలా పార్టీని కూడా పెడుతున్నారు. గతంలో 3 మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే రాజీనామాలు చేశారు. ఇప్పుడు తాజాగా మరో మాజీ ఎమ్మెల్యే పిఠాపురం గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే పెండం దొరబాబు మరి కొద్దిసేపట్లో ఆ పార్టీ గుడ్ బై చెప్పి జనసేన పార్టీలో చేరడానికి సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నారు. మీడియా సమావేశం ద్వారా మరి కొద్దిసేపట్లో దానిని ప్రకటించబోతున్నారు. ముఖ్యంగా కాకినాడ జిల్లాలోని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు ఈ వైసీపీకి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు అని గతంలో కొద్ది రోజుల నుంచి కూడా సోషల్ మీడియా వేదికగా సమాచారం వైరల్ అవుతోంది. ఈ విషయంపై కొన్ని రోజులు స్తబ్దంగా ఉన్నటువంటి పెండం దొరబాబు 4 రోజుల క్రితం తన అనుచర వర్గానికి, పార్టీ కేటర్కి కూడా ఈ విషయంపై క్లారిటీ అయితే ఇచ్చారు. తన అనుచరులతో సంప్రదింపులు కూడా చేశారు. తర్వాత తన అల్లుడి ద్వారా పూర్తిగా పవన్ కళ్యాణ్ కలిశారు. సమయం ఆసన్న అయిన తర్వాత పూర్తిగా 4వ తేదీ అమావాస్య కావడం ఈ నెల, తర్వాత పార్టీలో చేరతారని అందరికీ కూడా తెలియవచ్చిన తర్వాత తాజాగా ఈ రోజు ఎట్టకేలకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. మరి కొద్దిసేపట్లో జనసేన పార్టీలో జాయిన్ అవడానికి రంగం కూడా సిద్ధమైపోయిన పరిస్థితులు అవుతున్నాయి. అయితే పెండం దొరబాబు 2004లో బీజేపీ నుంచి పోటీ చేసి పిఠాపురంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. అటు తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరడం, వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా వీర విధేయుడిగా ఉన్నటువంటి పెండం దొరబాబు 2012లో పార్టీకి రాజీనామా చేసి అటు తర్వాత వైఎస్ఆర్సీపీలో చేరారు. 2014లో ఆ పార్టీ నుంచి పిఠాపురంలో కూడా పోటీ చేసి ఓడిపోయడం జరిగింది. అయితే 2019లో మాత్రం వైసీపీ నుంచి పిఠాపురంలో పోటీ చేసి విజయం సాధించారు. అయితే 2024కి సంబంధించినంత వరకు ఎన్నికలకు వైఎస్ఆర్సీపీ టికెట్ కూడా ఇవ్వకపోవడం, అక్కడి నుంచి కొంత సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత పూర్తిగా కూడా పార్టీలో కూడా ఎక్కడా కూడా ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఎక్కడ పోటీ చేసినటువంటి వంగాగీతగా కూడా సహకరించలేని పరిస్థితిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడం, ఆయన నెగ్గడం పూర్తిగా కూడా ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉండి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో పూర్తిగా ఆయన పార్టీలో చేరితే అంటే ఎటువంటి పదవి ఆశించకుండా ప్రస్తుతం జనసేన పార్టీ తీర్థం తీసుకోవడానికి పెండం దొరబాబు అయితే సిద్ధపడ్డారు. పార్టీ అధిష్టానంతో కూడా సంప్రదించకుండా గతంలో వైసీపీ పూర్తిగా తనకి టికెట్ ఇవ్వకుండా వంగాగీతకి టికెట్ ఇవ్వడం, అప్పటి నుంచి ఆయనలో ఉన్నటువంటి అసంతృప్తిని పూర్తిగా కూడా ఆయన పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉన్నారు. పార్టీలో కొనసాగలేదు. ఢిల్లీలో జగన్ చేసినటువంటి నిరసన కార్యక్రమంలో కూడా పాల్గొనలేకుండా పూర్తిగా ఉంటూ ఒక ప్రస్తుతం ఏదైతే జనసేనకి అయితే తను స్వయంగా పోటీ చేయడంతో పూర్తిగా కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ అండదండలు ఉంటాయి. పిఠాపురం నియోజకవర్గంలో తను గతంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యేగా ఉన్న స్థానంలోనే తనకి ఒక పరపతి ఉంటుంది. ఏదో ఒక నామినేటెడ్ పదవి ఖచ్చితంగా కట్టబెడతారు అన్న ఒక ధోరణి కూడా ఆయనలో వ్యక్తం చేస్తూనే ఈ పార్టీలో చేరడానికి సిద్ధపడినట్టు తెలుస్తుంది. కేడర్ పూర్తిగా కూడా కూటమి ప్రభుత్వంలో ఒకవైపు మాజీ ఎమ్మెల్యే టీడీపీ సంబంధించి మాజీ ఎమ్మెల్యే ఎస్ఎస్ఎన్ వర్మ తన ప్రోత్సాహం కూడా ఉంది. ఎందుకంటే ఇద్దరికి సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు జనసేన పార్టీలో చేరితే పూర్తి స్థాయిలో అక్కడ వైసీపీకి ఖాళీ చేయొచ్చు, ప్రతిపక్షం కూడా ఉండదు. ఏదైతే అసెంబ్లీలో ప్రతిపక్షం ఎలాగలేదో పిఠాపురం నియోజకవర్గంలో కూడా అదే ధోరణి ప్రకటించాలి, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చేయాలి, ఇదే తొలిమెట్టు అంటూ కూడా ఆయన తన అనుచరుల చేత వాపోయారు. అయితే ఎట్టకేలకు పార్టీ తీర్థం అయితే తీసుకుంటారు, జెండా కప్పుకుంటారు. మరి కొద్దిసేపట్లో మీడియా ముఖంగా పెండం దొరబాబు ఈ విషయాన్ని స్వయంగా అయితే వెల్లడి చేయనున్నారు గాయత్రి. రైట్, థ్యాంక్ యూ వర్మ.